రే నారాయణ, ఖబర్దార్, పిచ్చెదవా, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా? నువ్వు మనిషికి పుట్టావా, జంతువుకు పుట్టావరా, పశువా? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? సనాతన ధర్మం ఒక శాశ్వతమైనది, సార్వత్రికమైన విలువలతో కూడిన ధర్మం. అది మార్గదర్శక సూత్రాలతో కలిగి ఉంటుంది. అది దట్ ఈస్ సనాతన ధర్మం. అటువంటి సనాతన ధర్మం శాశ్వతము, సార్వత్రికము, సరైన నిర్ణయాలు తీసుకుని విలువలతో కూడిన మార్గదర్శక సూత్రాలతో నిండి ఉంటుంది, కలిగి ఉంటుంది. సతీ సాగమనం అనేది సనాతన ధర్మం కానే కాదు. తెలుసుకోరా గజ్జి కుక్క, సనాతన ధర్మం వేరు, ఆచారాలు వేరు. ఈ సతీ సాగనం అనేది ఎప్పుడో నాకు తెలిసి పూర్వం రోజుల్లో ఈ యొక్క ముస్లిం రాజులు దాడి చేసి ఏం చేసేవాళ్ళంటే, ఈ స్త్రీలందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయి మానభంగాలు చేసి ఇంకో రకంగా చాలా రకాలు హింసించేవాళ్ళు. అందుకనే రాజపుత్ర స్త్రీలు ఆ రోజుల్లో అక్కడ యుద్ధంలో రాజు ఓడిపోయాడని తెలియగానే ఈ స్త్రీలందరూ కూడా ఆత్మత్యాగం, ఈ యొక్క ఏమంటారు, చితికి, అగ్నికి ఆహుతైపోయేవాళ్ళు. అలా అది పోను ఏమైందంటే, అది భర్త చనిపోతే భార్య సజీవ సవనం చేసుకునేటట్లు ఒక ఒక ఏమంటారు, భర్త మీద గౌరవం కావచ్చు, లేకపోతే అదొక ఆ సంస్కృతి, అలా ఆచారాలు మార్చేశారు పెద్దలు ఆ రోజుల్లో. అది మార్చి తర్వాత ఏమైంది, అది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కాదు, ఇది దురాచారం అని రాజా రామ్మోహన్ రాయ్ అనే గొప్ప నాయకుడు ప్రజానే మీలాగా దిక్కుమాల నాయుడు కాదు, ప్రజల కోసం పుట్టిన నాయకుడు ఆయన. ఆ రాజా రామ్మోహన్ రాయ్ గారు ఎన్నో ఉద్యమాలు చేసి ప్రజలకి అవేర్నెస్, అంటే ప్రజల్లో మార్పు కోసం, ఇటువంటి చిన్నపిల్లల వివాహాలు కావచ్చు, లేకపోతే సతీ సగంలో ఇటువంటి దురాచారాలన్నిటి మీద ఆయన ఉద్యమాలు చేశాడు. ఉద్యమాలు చేసి చివరికి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటిక్ గారి సహాయంతో ఆయన యొక్క పరగణ కంపెనీ ఎంత దూరం అంత దూరం వరకు ఈ యొక్క సతీ సగమని, చిన్నపిల్లల మ్యారేజ్, ఇటువంటి అన్నింటి కూడా వాడిని బ్యాన్ చేస్తూ ఒక బిల్లు పాస్ చేశారు ఆయన. అది అది అటువంటి చేస్తే ఎక్కడైనా శిక్షించబడతారని ఆ యొక్క లార్డ్ మౌంట్ బాటిక్ గారు, అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన ఆయన తోటి రాజా రామ్మోహన్ రాయ్ గారు ఉద్యమం చేసి దాన్ని ప్రకటించారండి. నారాయణ, అసలు నీకు బుర్రుందరా? అసలుకి ఏం మాట్లాడతారా? పవన్ కళ్యాణ్ గారు పగలు చెగువీరా, మధ్యాహ్నం సనాతన ధర్మం. ఏరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? కోడి కొరతిన ఎదవా నువ్వు, ఎన్నిసార్లు చెప్పాలరా? చెగువీరాకి అభిమాని ఏంట్రా? చెగువీర అభిమానిని దేన్ని పట్టించుకోకూడదా? ఇంకేమో అనకూడదా? ఆయన చెగువీరా గారికి ఉన్న ఏమైతే ప్రజల పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉందో దాన్ని తీసుకున్నాడు ఆయన చెగువీరా. అందుకే చెగువీరా అభిమానం. ఎందుకంటే ఆయనకి చెగువీరా ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, డాక్టర్ చదువుకున్నాడు, కానీ ఎక్కడో ఏ దేశానికో వచ్చి అక్కడ ప్రజల్ని హింసిస్తుంటే ఆ ప్రజల్ని కాపాడాడు. నువ్వు ఇది కూడా తెలుసుకోవద్దు ఎట్లా అసలు నువ్వు? ఈ రోజుల్లో నీలాంటి స్వార్థపరులు, అమ్మ నాన్న అయ్యా నేను నా అనే దరిద్రమైన మనుషులు ఉన్న ఈ రోజుల్లో, అలా కాకుండా నా దేశం కాకపోయినా, నా మతం కాకపోయినా, నా కులం కాకపోయినా, ఒక వ్యక్తి, ఒక మనిషి అతను ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆ ఇబ్బందుల నుంచి అతను కాపాడాలి. అందుకనే ఆయన తన దేశం ఎక్కడో పుట్టినా కూడా, ఎక్కడో చదువుకున్నా కూడా వైద్యం ఆయన వచ్చి గడాఫీకి తోడుగా ఉండి వాళ్ళకి స్వాతంత్రం తెచ్చిపెట్టి, అలాగే వేరే దేశానికి వెళ్ళి అక్కడ కూడా ఉద్యమం చేస్తుంటే, గెరిల్లా ఉద్యమం చేస్తుంటే అమెరికా సైనికుల చేత చచ్చిపోయాడు. వాళ్ళ యొక్క బాంబులకి దెబ్బలతో చనిపోయాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే, చెగువీరా అంటే ఆ ఫోటో పెట్టుకుంటే మీలాగా దరిద్ర మాటలు మాట్లాడడం కాదు. ఆయన యొక్క ఆశయాలు, భావాలు,
జీర్ణించుకోవాలి. నరనరాన మనం చేసే ప్రతి పని కూడా చెగువిర ఏం చేశాడో అది చేయాలి. అది పవన్ కళ్యాణ్ చేస్తున్నారా దుర్మార్గుడ, దుష్ట, నిష్ట దరిద్రుడా, నీ బతికేంట్రా, నీ పుట్టుకేంట్రా ఏదో నా ఎలా అనకూడదు. కానీ ఏంట్రా నువ్వు ఏం మారుతున్నావు అసలు పవన్ కళ్యాణ్ గురించి? బఫూనా? అసలు నువ్వు నీ వయసు ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి అసలుకి? నువ్వు ఎక్కడన్నా ఎర్రగడ్డ జైలుకి వెళ్ళరా ఏదో? నువ్వు ఎలాగే ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఏదో ఒక రోజు జనసైనికులు నేను తీసుకెళ్ళి ఎత్తి ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్పిస్తారు. ఇంత కూడా ఇంగిది జ్ఞానం లేదు అసలు నీకు. అసలు మనిషివేనా ఏంట్రా? దగ్గుబడి ఉన్న రాజా ఉన్నాడు మీ కమ్యూనిస్ట్ పార్టీలో, ఆయన ఎప్పుడు ఇట్లా మాట్లాడా? సీతారాం యేచూరి ఆయన సిపిఎం పార్టీ కావచ్చు, ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడతాడు. ఆఖరికి మన చనిపోయిన సురవరం సుధాకర్ రెడ్డి ఆయన ఎప్పుడు సభ్యతగా సంస్కారంతో ఎంతో చక్కగా మాట్లాడతారే. ఆఖరి బివి రాఘవులు కూడా ఇట్లా మాట్లాడే. మీకేం పోయేకాలరా? నీకు ఆ రామకృష్ణకి ఏమొచ్చిందిరా? అంటే మీకు పదవులు లేకపోతే, మీకు మీ పబ్బం గడకపోతే, మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారా? ఇదేనా మీ కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం? ఇదేనా మీ కమ్యూనిస్ట్ పార్టీ గొప్పతనం? పవన్ కళ్యాణ్ గారు చెగువేరాలాగా చేస్తున్నాడా లేదా? తన జాతి కాకపోయినా, తన మతం కాకపోయినా, తన కులం కాకపోయినా ఆయన 3,000 మంది కౌలు రైతులకు, అందులో అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, అన్ని జాతులు ఉన్నాయి, అందరికి కూడా 1,00,000 చొప్పున కుటుంబానికి ఇచ్చాడు. ఆయన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆయనకు వచ్చే జీతాన్ని 44 మంది అనాథలు రకరకాల జాతులు ఉన్నారు, మతాలు, కులాలు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నాడు. ఆయన ప్రతి పైసా ప్రజలకు దాహం చేస్తున్నాడు. ఇప్పుడు మన ఎన్టీఆర్ తారక రామ హాస్పిటల్కి తలసేమే బాధితులకి ఆయన 50 లక్షలు డొనేట్ ఇచ్చాడు. 50 లక్షలు ఇస్తే అది ఏ మతానికో కాదు, ఎవరో ఏ మతం వాడైనా, ఏ జాతివాడైనా, ఏ కులపోడైనా వ్యాధి వస్తే వాళ్ళకి రక్షణ కోసమే ఆ నిధి. నువ్వు ఎప్పుడు నేర్చుకుంటావు అసలుకి? పైగా అంటాడు ఈ నిష్ఠదద్దుడు, రేపొద్దున పవన్ కళ్యాణ్ సనాతన అన్నాడు, ఆయన భార్య సతీగమనం ఉండదు, సతీ సాగమనం చేస్తుందా? అసలు నీకు సతీ సాగమనం అంటే తెలిస్తే కదరా, సనాతనం అంటే తెలిస్తే కదరా. ఏమి తెలియకుండా కొంతమంది అంటున్నారు ఈ యదవకి నారాయణకి ఆకు అంటే తెలియదు, పువ్వు అంటే తెలీదు, ఇటువంటి పిచ్చి యదవులందరూ కలిసి మాట్లాడితే ఎట్లా అని ప్రజలు అంటున్నారు. నారాయణ, నీకు త్వరలోనే ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఖచ్చితంగా జన సైనికులు, మేర మహిళలు ఎత్తి ఎర్రగడ్డలో చేర్పిస్తారని ఈ వీడియో ద్వారా నీకు చెప్తున్నాను. తెలియజేయాలి, గమనించండి. ఇటువంటి నికృష యదవుల్ని ఏం చేయాలో, వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందో మీరే నిర్ణయం తీసుకోండి. మేమైతే అటువంటి వ్యక్తుల్ని గరావు చేస్తున్నాం. జై జనసేన, జై హింద్.